వాళ్ళు ఇప్పుడు జాగృతి కార్యకర్తలందరూ కూడా కవిత పెట్టబోయే పార్టీలో పోతా ఉన్నారని. కవిత పెట్టబోయే పార్టీ బహుజన రాష్ట్ర సమితి ఇట్లాంటి పేర్లలో ఉంటుంది అనేటువంటి సందర్భాలు కవిత ఖచ్చితంగా ముందుకు పోతుంది. బీసీ నినాదము, దళితులు అనేటువంటి నినాదాన్ని పెట్టుకొని అన్నట్టు 100% అవకాశం ఉంది అనుకోవచ్చు. 100% ఈమెను పిలవడు, కాంప్రమైజ్ ఆస్కారం లేదు. ఇంకో 10 లీటర్ రాసినా అంతే. ఈవెన్ కేటీఆర్ పట్టించుకోడు. హరీష్ రావు సింపతి ఉంటే ఉండొచ్చు, సంతోష్ అయితే అపాయింట్మెంట్ కూడా ఇప్పాడు. ఈ పరిస్థితిలో ఆమె కాంట్రవర్ట్ సిచ్యువేషన్ లో ఒక పొలిటికల్ పార్టీ ఫ్లోట్ చేయక తప్పదు 100%. ఆమె చెప్తున్నట్టుగా గతంలో సామాజిక న్యాయం లేదు, ఉద్యమకారులు గౌరవించలేదంటే ఉద్యమకారులు గౌరవించే పని ఒకటి, సామాజిక న్యాయం కోసం ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని, ఒక మైనారిటీని నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకొని ఒక కొత్త కాన్సెప్ట్ ప్రమోట్ చేసి, తనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోట్ చేస్తే ఈ రోజు బీసీ వాదం బ్రహ్మాండంగా ఉంది. సామాజిక న్యాయం కోసం ఆమె సామాజిక న్యాయం అంటే మాలాంటి వాళ్ళం కూడా సామాజిక న్యాయం అంటాం కాబట్టి మేము వెల్కమ్ చేస్తాం. నాకేం తప్పు రాని ఇంకో సామాజిక పార్టీ మళ్ళీ పెట్టినా స్వాగతమే. ఈమె పాపం తను పెట్టినా దానికి ఆ వాదంతో వస్తే మీరు కాదనలేరు కదా. పబ్లిక్ లో ఈ రోజు యాక్సెప్టెన్స్ ఉంది. అమ్మాయి అప్పుడు తండ్రి తెలంగాణ వాదం గట్టిగా ఉందని పట్టుకున్నాడు, దాన్ని నిజమే క్లిక్ అయింది, తెలంగాణ దాకా వచ్చే ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా ఆమె సామాజిక న్యాయం అనేది ఈరోజు పవర్ఫుల్ గా ముందుకు వచ్చింది కాబట్టి పట్టుకుంది, కరెక్ట్ అంశాన్ని పట్టుకుంది. దీన్ని ప్రమోట్ చేసుకుంటే నేను ముందుకు పోతా అంటే మీరు ఎట్లా ఆపుతారు, నేను ఎట్లా ఆపుతా? సో మేము కూడా సామాజిక న్యాయం కోసం కొట్టాడుతున్నాం కాబట్టి ఆర్ఎల్డీ నుంచి రైతులదే న్యాయం అంటున్నాం, నిరుద్యోగ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ అంటున్నాం, సోషల్ జస్టిస్ అంటున్నాం. ఈ ఇట్లాంటి వాదం ఉన్నటువంటి పార్టీలందరితో కలిసి పనిచేయాలి కానీ. సో డెఫినెట్లీ మేము కవితను స్వాగతిస్తాం ఆ కాన్సెప్ట్, ఎందుకంటే ఆ పార్టీలో లేదు ఉంటే దళితుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు. గొర్రెల పార్టీ అది, వదిలిపెడితేనే మంచిది. సూనర్ ఇస్ ద బెటర్. నేనైతే ఆమె బయటికి రావాలని కోరుకుంటున్నాను. కవిత చెప్తున్నటువంటి మాటలు ఇంకెన్ని రోజులలో, మీరు చెప్తున్నటువంటి మాటలు ఇంకెన్ని రోజులలో నెరవేరచ్చు అంటారు? మరి కవిత ఇంకా వెయిట్ చేస్తుందా? ఎందుకంటే తండ్రి పిలుస్తాడనో లేకపోతే తనకు సంబంధించినటువంటి విషయంలో ఏదో కవిత చెప్పండి, దిలీప్ సార్ చెప్పాడు, అవకాశమే లేదని చెప్పాలంటారా? చెప్పండి. కవిత ఒకవేళ మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి నేను పార్టీ పెట్టబోతుందా అంటే మీరు ఇచ్చేటువంటి సలహాలు? డెఫినెట్లీ చెప్తా. నువ్వు సోషల్ జస్టిస్ అని ఊరికే మాటలు కాదు. మీ పార్టీలో సోషల్ జస్టిస్ అంటే దళితుడి ముఖ్యమంత్రి చేయకపోయినా 10 ఏళ్ళు పోయింది. ఇప్పుడు కనీసం అంతే వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుపోయి అదే పెట్టవా? ఇంకేం సోషల్ జస్టిస్ ఆ పార్టీకి? నువ్వు పెట్టే పార్టీలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టమని చెప్తున్నా కదా. నా పార్టీలో 4 పెడుతున్నాను. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనారిటీ, నాకు 4 వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండబోతున్నా స్ట్రక్చర్ లో. నేను ఓన్లీ పేరుకే ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేయట్లేదు. 100% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇస్తారు రేపు పొద్దున. ఇదంతా అనుకుంటున్నారు కదా అది కాదు. లాస్ట్ టైం నేను ఎలక్షన్స్ లో 2012లో ఆర్ఎల్డీ తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్లో 20 బీఫారాలు ఇస్తే 20కి 20 ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చిన, ఒక్క ఓసీకి. అది మా కమిట్మెంట్. మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము కాంటాక్ట్ చేసే ఓపిక లేదు, మాకు అవసరం కూడా లేదు. మేము యువకులు తర్ఫీ ఇచ్చి అన్ని పార్టీలో పంపుతాం. బీఫారాలు తెచ్చుకుంటే వాళ్ళ కోసం పనిచేస్తాం. వాళ్ళు కనుక ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఇక్కడ బీఫారాలు ఇస్తాం. రేపు కవిత కూడా అదే పద్ధతిలో ప్రమోట్ చేయాలి ఒక పార్టీని. తర్వాత భావ సారూప్యత ఉన్న పార్టీతో కలిసి తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడే నమ్ముతారంటున్నా. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు PFల స్కామ్ ఒకటి జరిగిందని చెప్పేసి, దొంగ నోట్ల కేసులో ఉన్నాడని చెప్పేసి ఇట్లా కొన్ని వచ్చినాయి. తర్వాత పాస్పోర్ట్కి సంబంధించింది వచ్చింది. అప్పుడే అదరకుండా బెదరకుండా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు కాళేశ్వరం ఉందనో, ఎలక్ట్రిసిటీ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిందనో ఇవి వస్తే ఎలా లెక్క చేస్తారంట? కేర్ కూడా చేయాలంట. తప్పది. ఎంక్వైరీలు జరిగితే వాళ్ళ మీద FIR ఇష్యూ, అరెస్ట్ చేస్తే పోయి బెయిల్ తెచ్చుకుంటాడు. ఎన్నడూ ప్రూవ్ కావాలి ఈ దేశంలో. కాంగ్రెస్ లో మొదట 2G స్కామ్ లో వీళ్ళ తర్వాత ఇప్పుడు కొత్త జనరేషన్ అది. అంతకుముందు ఫస్ట్ 2G స్కామ్ జరిగినటువంటి సుఖరామ్ అనేటువంటి కేంద్ర మంత్రి 30 ఏళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి ఆఖరికి ఆయనకు జైలు శిక్ష పడేది 92 ఏళ్ల వయసులో. ఆ 92 ఏళ్ళు అప్పటిదాకా బెయిల్లో బయట ఉన్నాడు. అప్పుడు అరెస్ట్ చేసిన 6 నెలలకి హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. ఎప్పుడు లాస్ట్ మూమెంట్. ఆ సల్మాన్ ఖాన్ అట కృష్ణ జింకను వేటాడని 25 ఏళ్ళు చింటనే ఉన్నాం మనం. ఆయన ఇంతవరకు ఒక్కరు జైలు పోలేదు, బెయిల్తోనే నడుస్తుంది. ఆ కేసు ఇంకా లాజికల్ కంక్లూజన్ రాలేదు. ఎప్పుడు వస్తుందో దేవుడు తెలుసు. న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకంతో కానీ తప్పుడు మాట్లాడలేదు, అట్లలేదు. ఫాస్ట్ కోర్టులు పెట్టి ట్రయల్ చేస్తే తప్ప ఇట్లాంటి కేసులో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు. అదే కవిత కేసు కావచ్చు, కేటీఆర్ కేసు కావచ్చు, రేపు అంతకుముందు జరిగిన రేవంత్ కేసు కావచ్చు. జైలు శిక్ష పడే వరకల్లా నువ్వు నేను ఉంటామో ఉండమో, మన పిల్లలు కదా, నువ్వు పిల్లాడివే కానీ నేనైతే 70 ఏళ్ళు, 22 ఏళ్ళ తర్వాత నేను ఉంటానో ఉండను, అది చూడను నేను. కాబట్టి సిస్టంలో ఎక్కడో లోపం ఉంది. కాబట్టి ఏమిటంటే ఒక రప్చర్ అవుతుంది.
ఒక గొడవ అవుతుంది, ప్రచారం అవుతుంది, ఇమేజ్ పోతుంది. దానివల్ల మీకు పొలిటికల్ గా లాస్ అవుతుండొచ్చు కానీ ఫిజికల్ గా ఐ డోంట్ థింక్. అంటే కేసీఆర్ మళ్ళీ ఇదే కేసీఆర్ నక్సల్స్ కు సంబంధించినటువంటి విషయంలో ఆపరేషన్ కగారు, ఆపరేషన్ కరెగుట్టలను ఆపాలి అంటూ వజ్రోత్సవ సభలోనే, రజతోత్సవ సభలోనే మాట్లాడినటువంటి మాటలను చూసాం. అసలు కేసీఆర్ ఈ స్టాండ్ ఎట్లా చూడొచ్చు? 2014లో మావోయిస్టులు కోరుకునేటువంటి పరిపాలననే బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పరిపాలన అన్నాడు. ఆ తర్వాత మనకు ఏం జరిగిందంటే అటు సమ్మక్క సారక్క జరిగేటువంటి మేడారంలో ఇద్దరు ఎన్కౌంటర్ లో మర్చిందాం, అట్లా శృతి సాగర్ జరిగినాయి కదా, నక్సలైట్ తో చర్చలే జరపలే కదా. అవును, అధికారంలో ఉన్నప్పుడు కన్వీనియంట్ అందరూ మర్చిపోతారండి. అసలు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నారు. ఎవరు? ఎన్టీ రామారావు అన్నాడా? మరి దేశభక్తులు నూరుకున్నాడా? ఎన్కౌంటర్ జరిగినాయి కదా. ఆ తర్వాత కేసీఆర్ అన్నాడు అసలు నక్సలైట్ల యొక్క ఫిలాసఫీ టీఆర్ఎస్ ఫిలాసఫీ అన్నాడు. అవును, అది వాళ్ళు ఒకటే అన్నాడు. ఆఖరికి ఏమైంది? నువ్వు 10 ఏళ్ల పరిపాలన నక్సలైట్ పిలిచినావా? ఈ పరిపాలన అంటే సాగిందా? ఇది రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తులు మాట్లాడే మాటలు. ఈరోజు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు మళ్ళా నక్సలైట్ వ్యాధి వచ్చింది తప్ప అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంటారు. బయటికి పోయినాక అపోజిషన్లో ప్రమాణంగా స్పీచ్లు ఇస్తుంటారు. మన పెద్దగా కేసీఆర్ కూడా ఆ వర్డ్కి అంతే సిగ్నిఫికేషన్ తప్ప చిత్తశుద్ధి ఉందని అనుకో. ఒకవేళ కేసీఆర్ కనుక పాత వాళ్ళని కలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో కపిలవాయి దిలీప్ కుమార్ దగ్గరికి వస్తే, కపిలవాయి దిలీప్ కుమార్ ఇప్పుడు ఆర్ఎల్డీకి రాజీనామా చేసి కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి బాబు, నేను కేసీఆర్తో 2009లో విభేదించిన. అది నేను ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ పోయి 7 ఏళ్ళు ఉన్నా. వాళ్ళు ఆఫర్ ఇస్తే నేను కాంటెస్ట్ చేయలేదు, నా సీట్ నేను వదులుకున్నా. ఏ పార్టీకి దిలీప్ కుమార్ పోయినా ఎప్పుడు కూడా పదవుల కోసం పోలేదు. ఒక కాన్సెప్ట్ మీద ఫైట్. కేసీఆర్ నచ్చగా బయటకు వచ్చి ఈయన లంగా దొంగ, ఈయన సూటుగాడు తెలంగాణ అంటే ఎవడు నమ్మలే. 1,00,000 పుస్తకాలు రాసి పంచిరా, చదివింది కానీ ఓటేలే, తర్వాత ఓటేలే. అందుకే 10 ఏళ్ళ తర్వాత దిగినటువంటి దాంట్లో కారణాల్లో 100 కారణాలు దీనకండి. కర్ణుడి చావుకు 100 కారణాలు దిలీప్ కుమార్ కారణం. ప్రచారం ఇదే ప్రచారమే కదా. కానీ ఎప్పుడు కూడా ఆర్ఎల్డీలో నేను వచ్చి మంత్రి అవుతున్నా, ఎమ్మెల్యే అవుతున్నా, ఎంపీ అవుతున్నా, మా పార్టీ లేవాలి కదా ఇంకా. అందువల్ల పదవులు ఆశించి పోలేదు. నేను ఒక సిద్ధాంతం, ఒక ప్రాతిపదిక మీద నీతి నిజాయితీ వాల్యూ ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు నాయకత్వం ఉండాలి, ఆ యువతకే పాలనా పగ్గాలు అందించేట ఒక కృషి చేసుకుంటూ ఈరోజు ఆ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తున్నా. నాకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వలే, రూలింగ్ పార్టీ కదా. నేను ఆడనే ఉండి ఆయన ఇంటి చుట్టూ తిరిగి చైర్మన్షిప్ తెచ్చుకోవచ్చు కదా, కానీ ఉంటారు ఇంకా. నేను వదిలేసి వచ్చిన బయటికి వాల్యూస్ కోసం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ పిలిస్తే 10 ఏళ్ళు సీఎం ఉన్నప్పుడు పిలవడు, అధికారంలో లేనప్పుడు పిలిస్తే మళ్ళీ పోరాడు. ఒకవేళ కవిత పార్టీ పెడితే అది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ను లాక్కునే అవకాశం అనుకోవచ్చు. ఖచ్చితంగా 3 ముక్కలు అవుతుంది. 3 ముక్కలు. హరీష్ ఒక దిక్కు రాకపోతాడు, కవిత ఒలికి దాకపోతే కేటీఆర్ తనకున్న దాన్ని తను లాక్కుంటాడు. కేసీఆర్ ఉన్నంత వరకే ఈ 4 ఒక ఛత్రి కింద ఉంటారు. జరిగితే కేటీఆర్ ఆయన పార్టీ, సంతోషరావు ఏ పార్టీలో ఉండడు, కవిత సొంత పార్టీ పెట్టుకుంటుంది, హరీష్ ఇంకో పార్టీ పెట్టుకుంటాడు. ఇందులో మాత్రం కేటీఆర్ కింద పనిచేయరు. గంగుల కమలాకర్ చెప్తా ఉన్నారు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, దానిలో పెద్ద తప్పేముంది అన్నట్టు. ఎవరే పెట్టుకోవచ్చు. కేటీఆర్ చెప్తా ఉన్నాడు కోవట్లు మా దగ్గరనే ఉన్నారు అనేటువంటి మాటలు. అంటే ఉండొచ్చు, మనకి ఏం తెలుసు, ఆయన చెప్పాలి కదా. ఊరికేనంటే కోర్టు తీసేసే పోయి ఇప్పటికైనా వాళ్ళు మార్చుకోవాలి పద్ధతిని. ఇప్పటికి కూడా నువ్వు వర్కింగ్ ప్లాన్ నువ్వు పక్కకు జరగాలి, ఆయన పెట్టాలి, బీసీని పెట్టాలి. అధ్యక్షుని చేయమంటున్నారు కేటీఆర్ మీ అంచనా మేరకు? కేటీఆర్ అధ్యక్షుని చేయమంటున్నారా? రాష్ట్ర అధ్యక్షుడు అయితే కావు, వర్కింగ్ ప్లాన్ ఉండి అధ్యక్షుని పెట్టు, బీసీని సంతోషిస్తాం కదా. అధికారంలో ముఖ్యమంత్రి చేయకపోతే ఎస్సీని వాళ్ళు ఏం అన్యాయం చేస్తారు. వాళ్ళకు పాప వర్గాలు అయితే ఈరోజు గతంలో కంటే బ్రహ్మాండ చైతన్యంతో ఉన్నారు. ఒక 4th ఆల్టర్నేటివ్ వచ్చే పరిస్థితి వచ్చింది. నేను సామాజిక న్యాయం ఉంటాను కాబట్టి నాకన్నా ఓటేసినోడు అక్కడ 2 ఉంటారు కానీ మీరు వేసినోడు లేడు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల బీజేపీ సరిగ్గా లేచే పరిస్థితి లేదు. అంటే అది కూడా రేపు పొద్దున బీసీని తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తే అది పవర్ఫుల్ గా ఎమర్జ్ అవుతుంది. వాళ్ళకి అవకాశం, వీళ్ళ కోసం బీజేపీ కూడా అవకాశం. ఇవన్నీ సమీకరణాలు గమనిస్తే ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాబోతా ఉన్నాయి. ఇంకొక సంవత్సరం తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ తదితర ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. వీటిపైన ప్రభావం ఎట్లా ఉండబోతుంది? అధికార పార్టీకి మేలు చేకూరుస్తుందా ఏమన్నా? ఇవన్నీ అధికార పార్టీ 3rd ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ బీజేపీ, 2nd ప్లేస్ బీఆర్ఎస్. ఇప్పుడు దానికి కానీ ఈ లుకలు ఈ గొడవలతో ఇంకొక ఫ్రంట్కి స్కోప్ ఏర్పడదు. అది ఏమిటి అనేది కవిత పెట్టే సామాజిక పార్టీ నేను పెట్టిన ఆల్రెడీ పెట్టుకొని ఇదివరకు నడిపి మళ్ళీ నడుపుతున్న ఇది పార్టీ అయితే తీన్మార్ మళ్ళా లాంటి వాళ్ళతో కలిసి ఇంకొక ఫ్రంట్ పెడతారు. వీటికి ఎక్కువ స్కోప్ వస్తుంది. రూలింగ్ పార్టీకి మీరు అన్నట్టు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే గెలిచిన అందులో పోతాడు.
అది అంటే ఏదో పీఫామ్ మీదనో లేకపోతే ముందు బీఫామ్ మీదనో గెలిచి గెలిచినా అందులో పోతాడు, అది మీరు ఆపలేరు. కానీ అంత మాత్రం చేత అపఖ్యాతి అయితే కాంగ్రెస్కి వస్తుంది కదా. ఓకే, థర్డ్ ప్లేస్ ఉంటాడు, ఉండి అందరినీ కలుపుకుంటాడు. ఇవన్నీ సమీకరణాలు చూసిన తర్వాత ఫామ్ హౌస్ లో కేసీఆర్ సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? అతను బాధలో ఉన్నప్పుడు మీరే చూసుంటారు, అతను ధైర్యంగా ఉన్నప్పుడు మీరే చూసుంటారు, సంతోషాన్ని కూడా మీరు ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు కవిత లేఖ, కేటీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు, పార్టీ ఇట్లా విచ్ఛిన్నం అవడాలు, వీటన్నింటి తర్వాత కేసీఆర్ ఎట్లాంటి ఫీల్లో ఉండొచ్చు? డెఫినెట్లీ కేసీఆర్ ఇంపాక్ట్ అయితే ఆయన కూడా మనిషే కదా. కానీ ఏంటంటే ఒక వ్యూహకర్త, ఓకే, సమయం సందర్భం కోసం ఎదురు చూస్తాడు. కేసీఆర్ కూడా ఒక ఫినిక్స్ బర్డ్ పోయి, ఫినిక్స్ అంటే ఏంటంటే అది 300 ఏళ్ళు బతుకుతుంది, ఆఖరికి అదే పోయి నిప్పుల పడి చచ్చిపోతుంది, చచ్చిపోయిన బూడిదలోంచి మళ్ళీ పుడుతుంది అని గ్రీకు పురాణం. ఫినిక్స్ బర్డ్ కు చావు లేదని, అట్లా ఈయన కూడా ఫినిక్స్ బర్డ్, చేతిలో ఒంట్లో ఓపికన్నంత వరకు కేసీఆర్ అనేవాడు చావాడు. ఇంత లంగా కానీ దొంగ కానీ, ఎందుకంటే ఆయన కమ్యూనికేటర్, బ్రహ్మాండమైన స్కీమర్, ఇవన్నీ కారణాల వల్ల ఆ పార్టీ సావదు. చచ్చిపోతే బీఆర్ఎస్ అనలేం. అది మళ్ళీ రివైవ్ ఎప్పుడైతే ఆ అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇట్లా అంత తన్నుకొని వస్తుంటే ఇంకా కొంచెం వీక్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం అంచనా వేయడం చాలా కష్టం. థ్యాంక్ యూ సార్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.